సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఏంట్రా ఇది? మందు సెటప్ అన్నా. ఇది సెటప్ అని తెలుసు, ఇది మందని తెలుసు, ఇది చికెన్ అని తెలుసు. ఇంతకీ సిల్క్ ఏదిరా? అన్నా చిలికి చెప్తే ఫ్లైట్ పంపాలన్నా, అంత బడ్జెట్ లేదన్నా. అందుకే అమలాపురం పంపించా, ట్రాక్టర్ పంపించా అన్నా. వచ్చేసిందన్న. రక్షించండి, రక్షించండి, ఎవరైనా నన్ను కాపాడండి. ప్లీజ్ రవి, కాదనకు. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నేను విరహంతో వేగిపోతున్నాను. ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్. ఐ లవ్ యూ. ఎప్పటికీ నువ్వు నా దానివి కాలేవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా జీవితంలోకి రాకు, నన్ను డిస్టర్బ్ చేయకు. అడ్డులే. నిన్ను వదలను. ఈ జన్మలోనే కాదు, మరో జన్మలో కూడా వదలను. ఛీ, దుర్మార్గురాలా, ఈ జన్మకు నువ్వు మారు. మామయ్య, ఏరా బాగున్నావా? రా భూపతి, ప్రయాణం ఎలా జరిగింది? హ్యాపీ బావా, బాగా జరిగింది. ఎలా ఉంది అక్కడ బిజినెస్? అంత బాగుంది, నాట్ బ్యాడ్. అరే ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి? సాయంత్రం మాట్లాడుకోండి. ఏరా భూపతి, మేమిన్నాళ్ళ గుర్తుకొచ్చావా నీకు? అయ్యో ఎంత మాట అత్తయ్య, మిమ్మల్ని మర్చిపోతానా? అసలు మర్చిపోగలనా? అమ్మా నాన్నలు లేని మమ్మల్ని అన్నీ మీరే పెంచారు. ఏదో పని ఒత్తిడి వల్ల తప్ప మరేం కాదు. అంత మాట అన్నావు చాలేరా. ఇప్పుడైనా వచ్చింది నీ చెల్లెల కోసమేగా. నా గురించి మా చెల్లెల కన్నా మీకే బాధ తెలుసు. ఇంకా నేనేం చెప్పను. నేను వెళ్ళొస్తాను, ఆఫీస్ టైం అయింది. భూపతి, సాయంత్రం వచ్చి మాట్లాడుకుందాం. సరే బావా. నానమ్మ, ఏంట్రా విశేషాలు? అక్కడ అందరూ బాగున్నారా? నీ ఆరోగ్యం అది ఎలా ఉంది? అందర్నీ ఇక్కడికొచ్చి ఉండమంటే ఉండరు. కనీసం పిల్లలనైనా ఇక్కడ ఉంచరా? ఎంత మాట అన్నారు అత్తయ్య. మీరు కోరినట్టే పిల్లల్ని ఈసారి మీ దగ్గర ఉంచుతాను, సరేనా? రజనీ, అన్నయ్యకి కాఫీ తీసుకుని. అలాగేమ్మా. అబ్బాయి గారు వచ్చారంటే ఇక నాకు పండగే పండగ. మీ ఆరోగ్యం? నా ఆరోగ్యానికి ఏమైంది? శుభ్రంగా ఉన్నా. సరే గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. సరే, ఫ్రెష్ అప్ అయి వస్తా. అబ్బాయి గారికి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం కదా, వచ్చే లోపల తయారు చెయ్యి. వెళ్ళు. సరే అత్తయ్య.
ఏంటి చంద్ర అర్ధరాత్రి నీ గోల? ఏమండి దెయ్యమండి, నిజంగా దెయ్యమండి. దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. నాకు చాలా భయంగా ఉందండి. ఏ, ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పీడకల కనుంటావు. నీళ్ళు దగ్గర పడుకో. నిజంగా అండి, నిజంగా దెయ్యం. చంద్ర వదిలే, అనవసరంగా కాల్ చేయకు. అంత భయం ఎందుకు? నేనున్నానుగా, పడుకో. కాదండి, పడుకో చంద్ర. చట్నీ ఎరా. అక్కడే అమ్మగారు, ఏమైందమ్మా? అన్నయ్య రాత్రి దెయ్యం నన్ను చంపేబోయిందన్నయ్య. ఆయనకి చెప్పినా నమ్మట్లేదు. ఈ రోజుల్లో దయ్యాలేంటమ్మా? బావుగారు ఈ విషయంలో కరెక్టే. అయ్యో అన్నయ్యా, నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు. ఎప్పుడో లేంది ఇప్పుడెందుకు చెప్తానన్నయ్యా? నిజం, దయ్యం తిరుగుతుంది ఇంట్లో. అవును చిన్నబాబు, నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకో తెలియదు గాని నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు. అవును, ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్యా. మీ బావ నువ్వు నమ్మట్లేదు. ఏం జరుగుతుందో ఏమో. అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేనెప్పుడూ చూడలేదు. మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు. సరే సరే, మీరలా అధైర్యపడకండి. అంతా నేను చూసుకుంటా. పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు. నేనున్నాగా. చిన్నబాబు, మా ఊళ్ళో ఓ సాయబు ఉన్నాడు. వాడు ఎలాంటి దయాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు. నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా? సరే, ఇద్దరం వెళ్దాం. అలాగే బాబు, సాయంత్రం వెళ్దాం. సార్, రోజా రాలేదా? రాలేదు సార్. సరేండి, వెళ్ళా. मेरा बेटा बहुत खुश नसीब है जो इतनी खूबसूरत बीवी मिली है। नहीं नहीं जी, हमारी लड़की किस्मत अच्छी है जो इसको इतना अच्छा रिश्ता मिला है। शुक्रिया। బహుదీ పాస్పోర్ట్ ఇస్తే దుబాయ్కి వీసా చేయించాలి. జరూర్ జరూర్. ప్లేన్ టికెట్స్ బేటా పంపిస్తాడు. నిఖా అవ్వగానే హసీనా బేటీ పోతుంది కదా. लो, बातों बातों में बेटे का फोन आ गया। हेलो, हाँ बेटा, कैसे हैं? हाँ, हम लोग बहुत मजे में हैं, ठीक है। और बेटा, तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है। हाँ बेटा, 1 मिनट जल्दी बात कर लेना। बेटी
నాన్నకి విషయం తెలిస్తే చంపేస్తారు. ఏం జరగదు రేణు, టెన్షన్ పడకు. నేనంటే ఇష్టమే కదా. చాలా ఇష్టం. రేణు, నేను చెప్పినట్టు చేయి, మిగతా అంతా నేను చూసుకుంటాను, సరేనా? సరే. ఎరా వస్తాంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి. వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోపోతే మీడియాకు మన వీడియో ఇస్తామని చెప్తా. చచ్చినట్టు ఒప్పుకుంటుంది. అమ్మది బావో, నువ్వు మామూలుడు కాదురా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే. మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచిగా జరిగింది కదా. నా బొందన్నయ్య. నేను తినడానికి ఏమి తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా? నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతికి పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా? తమ్ముడు, అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య, రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరి ఇళ్ళలో ఉండే ప్రాబ్లం రా బాయ్. వెళ్దాం పదా. ఆగనయ్య, నేను తినేద్దాం, ఆకలేస్తుంది. ఏ మీ ఇంట్లో అన్నం ఉండట్లేదేంటి? లేదు, తను వాళ్ళ ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది? మరి 9వ నెల. పెళ్ళి 10 నెలలు అయిందా నన్ను? రోజు కొట్టుకుంటురా నన్ను? అప్పుడే 9 నెలల? ఇంత ఫాస్ట్? చెప్పు. చెప్తాముడు. జీవితం తర్వాత 10 నెలలు అన్నయ్య, కరెక్ట్గా జీవితం మొత్తం. అసలు నీ ఏజ్ ఎంతరా తమ్ముడు? 19. 19 ఏళ్ళకే నీ జీవితం సంకరాకపోతే ఇక్కడ 50 ఏళ్ళు నా పరిస్థితి ఏంది? సరే కానీ అసలు విషయం చెప్తాముడు. ఎరా, మీ బాబు ఎప్పుడు ఇంటికి ముందే కూర్చుంటాడా ఈదిలో కుక్కలాగా? వీధిలో కుక్కలేనాయనరా, వేరే కుక్కలు వస్తే కానీ వెనకాలనే పరిగెడతాయి. మా వాడు మాత్రం కథలను కూడా కథలు. అందరి కళ్ళు ఇట్టే. ఇక్కడ ఉందా చూడకుండా చూసేసిందా? ఏరా పొద్దెక్కిందా? ఇంకా మీ దర్శనం అవ్వలేదేమిటా అని చూస్తున్నాను. బతకనివ్వరేమిటా? ఊళ్ళో ఆడపిల్లలు ఎవ్వరిని బతకనివ్వరేమిటా? ఎన్నిసార్లు చెప్పానురా, ఈ వీధిలో గనక అడుగు పెడితే కాళ్ళు విరగొడతానని. ఆగండ్రా ఏదో నాటకాలు మీదును. మీ అమ్మ కడుపు కాలా ఒక్కసారి చెప్తే అర్థం కాదేట్రా మీకు? మనుషులు కాదేట్రా మీరు? ఏంటి ముసలిదాన్ని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావు? అక్కడికైతే మీ మనవరాలు రంబలు ఊరసిలేనట్టు లేపుకెళ్ళాలంటే 2 నిమిషాలు తెలుసా? ఓరియాతో చచ్చినోడా, లేపుకెళ్తావా?
నా మనవరాల్ని లేపుకెళ్తావా? రా, చూస్తా, లేపుకెళ్ళరా. అవునే లేపుకెళ్తానే, నువ్వు చూస్తుండగా లేపుకెళ్తానే, నువ్వు చూస్తూ ఉండు. ముందు మీరు లోపలికి పోండి. మొదలు సవాళ్ళలారా మీ మూలాన ఇదంతా వచ్చి పడిపోయింది. మీ నోరు పడి రేయ్, నువ్వు బాగుపడవురా, నువ్వు చచ్చినా బాగుపడవురా. మొదలుష్టపడని నీ అమ్మ కడుపు కాల ఏమిటా చూపులు? ప్రతి వ్యధకి ఇక్కడే చూపులు. ఏమిటా సంతకెళ్తున్నాను, ఏం కావాలో చెప్పవే. ఏం చేస్తావు? ఏదో నీ తోచింది బట్ట ఒక అరకిలో. సరే తొందరగా వెళ్ళు. ఏం చేస్తాం? వేధవ కాలం, వేధవ బుద్ధులు. రామే తీరమే రామీ ఎవర్రా ఎవర్రా వెధవలు? ఒరేయ్, మీకు దమ్మంటే బయటకు రండి. మొదలు నష్టాలు వచ్చిన వాళ్ళారా. ఎందుకే అలా అరుస్తున్నావు? ఎవరిని తిడుతున్నావే? ఎవడో గొడయ్యదవా నాడు రమ్మంటానా? ముందు లోపలికి నడు. భయం భక్తి లేకుండా పెరిగారు. పోను ఏమొచ్చిందిరా మీకు పోయే కాలం? ముసల్దాన్ని కూడా చూడకుండా ఏం పనులు రా ఇవి? మీ అమ్మ కడుపు కాల ఏంటే వచ్చేది? పిల్లోరు పడా కొంపల అన్నం పెడుతున్నారా లేదురా మీకు? మీ అమ్మ కడుపులు కాల మీరు నాశనం అయిపోను. ఏం చేద్దామో చెప్పు. కాళ్ళు చేతులు విరగొట్టండి, వేధవకి బుద్ధి వస్తుంది. అమ్మా నువ్వుండు. ఆ, మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ. అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. 3 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. పరువుగా బతుకుతున్నాం. ఊరంతా మాట్లాడుకుంటున్నారు. రేపు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి? కొడితే పోయిన పరువు తిరిగి వచ్చేద్దా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇదొక్కటే మార్గం కనపడుతుంది. పోయిన నీ పరువు కాపాడుకోవాలన్నా, ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం. నేను చేసుకోను. ఏమంటావు? సరే. జీవితం నాశనం అయిపోయింది అమ్మా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే. మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచిగా జరిగింది కదా. నా బొందన్నయ్యా. నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా? నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా? రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా? తమ్ముడు, అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య. రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరి ఇళ్ళలో ఉండే ప్రాబ్లం రా బాయ్. వెళ్దాం పదా. ఆగనయ్యా, నేను తినేద్దాం. ఆకలేస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం ఉండట్లేదేంటి? లేదు, తను వాళ్ళ ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది? మరి 9వ నెల. పెళ్ళి 10 నెలలు అయిందని అన్నావు. రోజు కొట్టుకుంటున్నాను అన్నావు.
అప్పుడే 9 నెలలా ఇంత ఫాస్టా? అదే ఇది ఇదే కదన్నయ్యా. హలో. తలచే ప్రతిదీ అగునా, మనసే మనసు పడినా, తొలి వలపుగా విరిసిన కళ ఎదల్ని ఇదిగో నీ కూతురు. 16 ఏళ్ళన్నా నిండలేదు. నీవు చూసే లోకానా, జీవితంలో వింతేనా, మారదా ప్రతి క్షణానా. సారీ సార్. ఓకే అంట. ప్లీజ్ యూ కెన్ గో. రియల్లీ వెరీ సారీ సార్. వెళ్ళు. ఓకే సార్. సార్ 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 వెంకట్ సార్, ఏంటి సార్ కళ్ళ ముందు హాట్ చాక్లెట్ ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారు? పదండి సార్, మనం వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం. అనితి గారు ప్లీజ్, నాకు పని ఉంది, మీరు వెళ్ళండి. ఎంత మాట అన్నారు సార్. ఐఎమ్ డీప్లీ హర్టెడ్. అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు కానీ అసలు నాలాంటి ఎందుకు పెళ్లి చేసుకుంటారండి? వెంకట్ గారు, మీరు లాజిక్ మిస్ అవుతున్నారండి. నీకెలా చెప్పాలి? బయట అందరూ దొంగన కొడుకులు సార్. సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు. మీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, తొక్క తోలు అన్నీ ఉన్నాయి. బేసిక్గా మీ లైఫ్ అంతా సెట్ అయిపోయింది. ఇంట్లో వైఫ్ అనే దీపమే లేదు, దాన్ని వెలిగించే లైటర్ నా దగ్గరుందిగా. మా ఇంట్లో కూడా బోల్డ్ అన్ని దీపాలున్నాయి నీత, కానీ వెలిగించడానికి లైటరే లేదు. వెంకట్ సార్, ఇక్కడ అందరూ దొంగన. I'll see you later. హాయ్ 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 హాయ్. దేవుడి అపురూప సృష్టి. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నువ్వు చాలా మారాలి వెంకటేశ్వరరావు. ఆ దువ్వుడేంటి, స్కూల్ పిల్లల్లా రెడీ అవటం ఏంటి? అదేంటి చేతికేదో రంగురంగు తాళ్ళు కట్టావు ఇవాళ? ఇది శివుడిదండి, నాకు పెళ్ళి అవ్వాలని స్వామివారు ఇచ్చారు. వెంకటేశ్వరరావు, పెళ్ళి అవ్వాలంటే అలా స్వాములూరు చుట్టూ తిరిగితే అవ్వదు వెంకటేశ్వరరావు. అలాంటి హాట్ చాకో చుట్టూ తిరగాలి. అయ్యో బాబోయ్ అనితినా, పెళ్ళి ఎలా చేసుకోగలమండి? అరే నిన్నెవరు చేసుకోమన్నారు వెంకటేశ్వరరావు? చేసుకుంటానని చెప్పు అంతే, మిగతా అదంతా వాళ్లే చూసుకుంటారు. అబద్ధం చెప్పడం తప్పు కదండి. తప్పే, తప్పే వెంకటేశ్వరరావు, నీది కాదు. నీకు చెప్తున్నాను చూడు, నాది తప్పు. ఉదయం 10 పంపించేశారేనా? రైట్ మేడం. లక్ష్మకారా బాగున్నావా? మంచిగున్నా, సబ్ ఖైరత్ అల్హమ్దులిల్లా.
ఇదిగో. సరే 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 సని బాని సరే 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 గరే సని तुझ पे फिदा है हम बेकरार है ओ खुदा सनम तुझ पे फिदा है हम बेकरार है ओ खुदा सनम आपको कुछ मदद चाहिए? जी हाँ, मेरे शैम्पू से ना मेरे बाल खराब हो रहे हैं. कोई अच्छा सा शैम्पू मिलेगा? अरे क्यों नहीं जी, आप अशरफ के दुकान में है, ये लीजिए इम्पोर्टेड. वैसे भी आपके बाल माशाल्लाह बहुत खूबसूरत है, ये लगाने के बाद और भी खूबसूरत हो जाएंगे. आप तारीफें बहुत अच्छी कर लेते हैं. अब क्या बोल सकता हूँ जी, मुफ्त के सब अच्छे लगते. अच्छा, ये बात है. और क्या क्या मुफ्त में मिलेगा जी? बोलिए बोलिए ना. क्या कर रही है? हाँ, क्या बात है? छोड़िए, कोई देखेगा. यहाँ तो कोई भी नहीं है. कोई आ जाएगा. आने दीजिए, देख लेंगे. लो, मैं रोमांस की बात कर रही हूँ और ये आंखें बंद कर रहा है. चलो, आंखें बंद ही सही, पर जो मैं लेने आई हूँ वो तो लेके जाऊंगी. ना 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 मैडम ये लीजिए आपका इम्पोर्टेड शैम्पू. खाते भी लिख लीजिए. అజ్జి ఏమ్రా చోటు కిదర్ గా రే పొద్దుననగా వస్తాను ఇంత లేట్ వచ్చినావు. కరెక్ట్ టైంకి వచ్చానా భయ్యా? क्या भैगन के पता कर रहा रे. लेट గా వచ్చి మళ్ళా కరెక్ట్ టైం వచ్చినా అంటావు. చల్ నడు సామాన్. ఏంట్రా ఇది? మందు సెటప్ అన్నా. ఇది సెటప్ అని తెలుసు, ఇది మందని తెలుసు, ఇది సికెన్ అని తెలుసు. ఇంతకీ సిల్క్ ఏదిరా? అన్నా సిల్క్ చెప్తే ఫ్లైట్ పంపాలన్నా, అంత బడ్జెట్ లేదన్నా. అందుకే అమలాపురం పంపించా, ట్రాక్టర్ పంపించా అన్నా. వచ్చేసిందన్నా. రక్షించండి, రక్షించండి, ఎవరైనా నన్ను కాపాడండి. ప్లీజ్ రవి, కాదనకు. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నేను విరహంతో వేగిపోతున్నాను. ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్. ఐ లవ్ యూ. ఎప్పటికీ నువ్వు నా దానివి కాలేవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా జీవితంలోకి రాకు, నన్ను డిస్టర్బ్ చేయకు. అడ్డులే. నిన్ను వదలను. ఈ జన్మలోనే కాదు, మరో జన్మలో కూడా వదలను. ఛీ, దుర్మార్గురాలా, ఈ జన్మకు నువ్వు మారు. మామయ్య ఏరా బాగున్నావా? రా భూపతి, ప్రయాణం ఎలా జరిగింది? హ్యాపీ బావా, బాగా జరిగింది. ఎలా ఉంది అక్కడ బిజినెస్? అంతా బాగుంది, నాట్ బ్యాడ్. అరే ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి? సాయంత్రం మాట్లాడుకోండి. ఏరా భూపతి, మేమిన్నాళ్ళకు గుర్తుకొచ్చావా నీకు? అయ్యో ఎంత మాట అత్తయ్య, మిమ్మల్ని మర్చిపోతానా? అసలు మర్చిపోగలనా? అమ్మా నాన్న లేని మమ్మల్ని అన్నీ మీరే పెంచారు. ఏదో పని ఒత్తిడి వల్ల తప్ప మరేం కాదు. అంత మాట అన్నావు చాలేరా. ఇప్పుడైనా వచ్చింది నీ చెల్లెల కోసమేగా. నా గురించి మా చెల్లెల కన్నా మీకే బాధ తెలుసు. ఇంకా నేనేం చెప్పను. నేను వెళ్ళొస్తాను, ఆఫీస్ టైం అయింది. భూపతి, సాయంత్రం వచ్చి మాట్లాడుకుందాం. సరే బావా. ఏంట్రా విశేషాలు? అక్కడ అందరూ బాగున్నారా? నీ ఆరోగ్యం అది ఎలా ఉంది? అందర్నీ ఇక్కడికొచ్చి ఉండమంటే ఉండరు, కనీసం పిల్లలనైనా ఇక్కడ ఉంచరా? ఎంత మాట అన్నారు అత్తయ్య. మీరు కోరినట్టే పిల్లల్ని ఈసారి మీ దగ్గర ఉంచుతాను, సరేనా? రజనీ, అన్నయ్యకి కాఫీ తీసుకొని.
అబ్బాయి గారు వచ్చారంటే ఇక నాకు పండగే పండగ. మీ ఆరోగ్యం? నా ఆరోగ్యానికి ఏమైంది? శుభ్రంగా ఉన్నా. సరే గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. సరే, ఫ్రెష్ అప్ అయి వస్తా. అబ్బాయి గారికి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం కదా, వచ్చే లోపల తయారు చేయి. వెళ్ళు. సరే అత్తయ్య. ఏంటి చంద్ర అర్ధరాత్రి నీ గోల? ఏమండి, దెయ్యమండి, నిజంగా దెయ్యమండి. దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. నాకు చాలా భయంగా ఉందండి. ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పీడకల కనుంటావు. నీళ్ళు దగ్గర పడుకో. నిజంగా అండి, నిజంగా దెయ్యం. చంద్ర వదిలే, అనవసరంగా కాల్ చేయకు. అంత భయం ఎందుకు? నేనున్నానుగా, పడుకో. కాదండి, పడుకో చంద్ర. చట్నీ ఎరా.
అక్కడే. అమ్మగారు ఏమైందమ్మా? అన్నయ్య, రాత్రి దెయ్యం నన్ను చంపేబోయిందన్నయ్య. ఆయనకి చెప్పినా నమ్మట్లేదు. ఈ రోజుల్లో దయ్యాలేంటమ్మా? బావగారు ఈ విషయంలో కరెక్టే. అయ్యో అన్నయ్యా, నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు. ఎప్పుడో లేని ఇప్పుడెందుకు చెప్తానన్నయ్యా? నిజం, దయ్యం తిరుగుతుంది ఇంట్లో. అవును చిన్నబాబు, నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకో తెలియదు గాని నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు. అవును, ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్యా. మీ బావ నువ్వు నమ్మట్లేదు. ఏం జరుగుతుందో ఏమో. అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేను ఎప్పుడూ చూడలేదు. మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు. సరే సరే, మీరు అలా అధైర్యపడకండి. అంతా నేను చూసుకుంటా. పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు. నేనున్నాగా. చిన్నబాబు, మా ఊళ్ళో ఓ సాయబు ఉన్నాడు. వాడు ఎలాంటి దయాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు. నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా? సరే, ఇద్దరం వెళ్దాం. అలాగే బాబు, సాయంత్రం వెళ్దాం. సార్, రోజా రాలేదా? రాలేదు సార్. సరే నువ్వు వెళ్ళు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.